హలో! హాయ్! నమస్తే గైస్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో, ఈ ఇయర్ 2025లో మనకి టీఎస్‌పీసీ రిగార్డింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసినాయి గవర్నమెంట్ తరపు నుంచి. సో, ఈ వీడియోలో అయితే మనం మొత్తం చూద్దాం. సో, టెంటేటివ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎప్పుడెప్పుడు అనేది ఏమేం స్టెప్స్ అవ్వబోతుంది అనేది ఒక రఫ్‌గా ఎస్టిమేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో, దాని రిగార్డింగ్ అప్డేట్ అయితే మన ఛానల్‌లో ఇస్తున్నాము. దట్ ఈస్ ఐఎన్ నియర్ బై. సో, ఫర్దర్‌గా గూడా మేము ఇస్తానే ఉంటాం అప్డేట్స్ రిగార్డింగ్ ది టీఎస్‌పీసీ 2025. సో, ఫాలో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసి అయితే అప్డేట్‌గా అయితే ఉండండి గైస్. లాస్ట్ ఇయర్ అయితే మనం అన్ని అప్డేట్స్ అయితే ఇచ్చాము రిగార్డింగ్ ది టీఎస్‌పీసీ 2024 అండ్ ఈ సంవత్సరం గూడా అట్లనే ఇద్దామని అనుకుంటున్నాం. అండ్ అదొచ్చేసి చాలా మందికి అయితే హెల్ప్ అయింది. అండ్ గైస్ చాలామంది అయితే ఎగ్జామ్‌కి అప్లై చేసుకుంటారు అండ్ వాళ్ళకి రిలేటెడ్ మార్క్స్ అనాలిసిస్ గూడా చేసుకోవాలి కాబట్టి అన్ని బ్రాంచెస్ రిలేటెడ్ లైక్ ఎంటెక్, ఎంఫార్మా వాళ్ళవి అన్నీ నా దగ్గర అయితే లిస్ట్ ఉంది. సో, 2024లో మనకి ఎంత మార్క్స్ వస్తే మనకి ఏ కాలేజ్ అనేది అలాట్ అయింది. సో, అవి గూడా మన దగ్గర ప్రతి బ్రాంచ్‌ది అయితే ఉంది. సో, ఎవరైనా కావాలనుకుంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. నేనైతే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆల్రెడీ షేర్ చేసినాను. సో, మీరు ఆ టెలిగ్రామ్ ఛానెల్ జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ఇచ్చేస్తాను. సో, జాయిన్ అవ్వంక అక్కడ హాయ్ అని మెసేజ్ పెట్టి ఏమన్నా అడగండి. నేనైతే మళ్ళీ రీషేర్ చేస్తాను గ్రూప్‌లో. అందులో అయితే డిఫరెంట్ బ్రాంచెస్, స్పెషలైజేషన్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. సో, యూ కెన్ చెక్ అకార్డింగ్ ది లాస్ట్ ఇయర్ మార్క్స్ అండ్ ఏ కాలేజ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది. సో, ఇది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టీఎస్‌పీసెట్ 2025 అంటే ఇప్పుడు టీఎస్‌ని టీజీ లాగా మార్చేశారు కాబట్టి టీజీ, పీజీసెట్ 2025 రిగార్డింగ్ మనకి ఇక్కడ 3 ఫిబ్రవరి 2025కి అయితే మీటింగ్ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అండ్ ఆ మీటింగ్‌లో అయితే మనకి కొన్ని డేట్స్ అనేది రిలీజ్ చేశారు. సో, ఎప్పుడెప్పుడు మనకి ఏమేమి జరగబోతుందనేది. సో, ఈ వీడియోలో అయితే నేను ఆ అఫీషియల్ పీడీఎఫ్ నుంచి అయితే చెప్తాను. ఈ డేట్స్‌లో ఏం కాబోతుంది ఈ సంవత్సరం 2025 అండ్ ఈ పీడీఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్‌లో అయితే షేర్ చేస్తాను. సో, డూ జాయిన్. మీరు ఒకవేళ టీఎస్‌పీసెట్ రాద్దామని అనుకుంటున్నారు ఫర్ యువర్ ఫర్దర్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్. సో, మినిమమ్ మీ దగ్గర అయితే డిగ్రీ ఉండాలి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికైతే ఈ పీసెట్ ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే చేస్తారు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో, మీరు ఒకవేళ రాయడం జరిగి మీకు మంచి మార్క్స్ వస్తే అండ్ ర్యాంక్ వస్తే మీరు అనుకున్న కాలేజ్‌లో అయితే సీట్ పొందవచ్చనమాట. సో, గైస్ మనకి ఇక్కడ కొన్ని డే అండ్ పర్టిక్యులర్స్ అయితే ఇచ్చారు. సో, ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీఎస్‌పీసెట్ 2025 కమిటీ వచ్చేసి మనకి ఇంతకుముందు చెప్పాను కదా! 3 ఫిబ్రవరి 2025కి అయితే జరిగింది. అది మండే ఉండే. నెక్స్ట్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్ వచ్చేసి మనకి 12థ్ మార్చ్‌కి అయితే వస్తది ఆఫీషియల్‌గా. సో, 12థ్ మార్చ్‌కి మనకి న్యూస్ పేపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సో, మీరు కూడా న్యూస్ పేపర్ చెక్ చేయండి. అండ్ నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అయితే అప్డేట్ ఇస్తాను రిగార్డింగ్ థాట్. అండ్ కమెన్స్‌మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. సో, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 17థ్ మార్చ్ 2025 నుంచి అయితే స్టార్ట్ అయితది. సో, అఫీషియల్ వెబ్‌సైట్ అనేది రిలీజ్ చేస్తారనమాట దానికన్నా ముందు. సో, దాని రిగార్డింగ్ లింక్స్ నేను కూడా మన దీనిలో అయితే ఇచ్చేస్తాను. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ. సో, లేట్ ఫీ కట్టకుండా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 19/5/2025. సో, మే 19థ్ వరకు అయితే మనకి ఈ లాస్ట్ డేట్ కట్టకుండా లేట్ ఫీ కట్టకుండా అయితే మనకి ఛాన్సెస్ ఉంటది. సో, ఒకవేళ అప్లై చేసుకోవాలంటే కనుక్కోండి. చేసుకోండి బికాస్ ఇది ఒక అప్డేట్ అనమాట. సో, ఈ సంవత్సరం టీఎస్‌పీసెట్ వాళ్ళు ఒక రఫ్ ఐడియా లేదా ఫ్రేమ్‌వర్క్ అనేది రిలీజ్ చేశారు. సో, అదే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అయితే రిలీజ్ చేశారు. అదే వచ్చేసి మనకి 16/6/2025 టు 19/6/2025 అంటే జూన్‌లో మనకి ఇక్కడ ఎగ్జామ్ ఉండబోతుంది టెంటేటివ్‌గా. సో, గైస్ ఇదే మనకి టోటల్ షెడ్యూల్ అండ్ డేట్స్ అండ్ డే అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇందులో డిఫరెంట్ పేపర్స్ అయితే ఉండొచ్చు. సో, ఒక వాళ్ళు వచ్చేసి 2, 3 పేపర్స్ అయితే రాసుకోవచ్చు. సో, అకార్డింగ్‌గా అయితే చూసుకోండి అప్లై చేసే ముందు. దీనికొచ్చేసి మనకి మీ బీటెక్ అయిపోయినాక మీరైతే ఇది అప్లై చేసుకోవచ్చనమాట. సో, మీ హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని ఏమైనా థాట్స్ ఉంటే యూ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్ అండ్ మీరైతే గవర్నమెంట్ తరపున నుంచి ఇవి మనకి స్కాలర్‌షిప్స్ లేదా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనేది వస్తది. సో, మీరైతే చదువుకోవచ్చనమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఎంటెక్, ఎంఈ, ఐఎం ఫార్మసీ లాంటివి. సో, గైస్ ఈ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఐఎన్ నియర్‌బైని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీని అఫీషియల్ పీడీఎఫ్‌ని అయితే మన అఫీషియల్ ఛానల్‌లో ఇచ్చేస్తాను. అంటే వాట్సాప్ ఉంది మనకి, నెక్స్ట్ టెలిగ్రామ్ కూడా ఉంది. అండ్ యూట్యూబ్‌లో అయితే నేను రెగ్యులర్‌గా వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉంటాను రిగార్డింగ్ టీఎస్‌పీసీ 2025 అండ్ ఎనీ అదర్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో, స్టే అప్డేటెడ్‌గా అయితే ఉండండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో, అప్పటి వరకు అందరికీ బై ఫ్రెండ్స్.